సార్ ఎక్కడ సార్ ఏ ఏరియా మీరు? మాది పిఠాపురం అండి. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నిజవర్గం అది గెలిచారు కదా, భారీ మెజారిటీ. భారీ మెజార్టీ గెలిపించాం మేము. ఎలా ఉంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగా ఇప్పుడు ఆయన మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం ఈ ఏరియా వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. చాలా అది కేవలం మైకుల ముందు అలా చెప్తున్నారా నిజంగా? లేదు బాగుంది. అంటే అక్కడ భూమి స్థలం కొనుక్కున్నాడు. మా ఏరియాది మా పక్కనే స్థలం కొనుక్కున్నారు. అది మళ్ళీ ఏదో 10 ఎకరాలు కొంటున్నారు అన్నారు. మాకు తెలియదు కానీ 3 ఎకరాల 50 సెంట్లు కొన్నారు. మనం మునిగిపోయింది కూడా. ఓకే, అభివృద్ధి ఎలా ఉందంటే అది కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మోదీ గారి ఆధ్వర్యంలో? వర్మ గారు ఉండేవారండి మాకు, ఎస్ఎస్ వర్మ గారు. ఆయన బాగా చేసేవారు టీడీపీ. అయితే ఆయన ఇందులో ఉన్నారు కనుక బాగా ఉంది. వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా మీకు తెలిసిందే. ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు వర్మ గారికి, ఇంకా ఏం కాలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎవరు లేరు, ఎందుకు లేరు అంటారు? 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మిగిలిన 10 మంది కూడా రాలేదు ఎందుకంటారు? ఏం చెప్తామండి, రాలేదు అంతే. ఇవ్వనని రాలేదా, వీలు ఉంటుందని రాలేదా? తెలియదు, భయపడి రాలేదా? ఏమో తెలియదు కానీ రాలేదు. అసెంబ్లీకి అయితే రాలేదు. బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి, డబ్బులు అయితే కేటాయించారు అమరావతికి. అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? అమరావతి బాగానే ఉంటుంది. అమరావతి డెవలప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ అయ్యంలోనే జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ అయ్యంలో జరగలేదు, టీడీపీ అయ్యంలో జరుగుతుందనే మన ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది ఏపీ మొత్తం మీద? పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. బాగా మా పంచాయతీ కూడా బాగుంది. ఇందుకు తేడా బాగుంది. బేసిక్గా మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్ మీద అయితే వ్యాఖ్యలు చేశారు ఒక 10 days బ్యాక్. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఏంటంటే చేయడానికి చెయ్యాలని అనుకుంటాం. మన 10,000కి చెయ్యాలని కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా బాగా చేయాలి అనే కదా అనుకుంటాం. కానీ మన టీడీపీ అయ్యాం బాగుంటది అనేసి మేము అనుకుంటున్నాం. దాంతో కూడా మా ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఓటు కూడా వేసాం. చాలా బాగా మెజార్టీతో గెలిచారు. పనులన్నీ జరుగుతాయి అంతా మరి పెంచుతాం ఊడికి. ఇంకా అయింది ఇప్పుడు ఎన్ని 4 నెలలు వెళ్ళి 5వ నెల వస్తున్నట్టుంది. 5వ నెల వచ్చింది. అదే విధంగా అయితే కొత్త కంపెనీస్ అయితే వస్తున్నాయి. మాకు ఇంకా ఏ కంపెనీస్ కూడా అక్కడ ఏమి లేవు. అమరావతి ఏరియాలోనే ఏదో మామూలుగా మేము చేనేత పని చేస్తాం. అక్కడ కూడా మగ్గం పని.